హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఇండియాలోనే లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అన్అకాడమీలో మనకి టాప్ మోస్ట్ ఎడ్యుకేటర్స్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నారండి. సో ఇక్కడ మీకు నచ్చినటువంటి ఎడ్యుకేటర్ని మీరు ఫాలో అవ్వచ్చు, మీకు నచ్చినటువంటి బ్యాచ్లో జాయిన్ అవ్వచ్చండి. చాలా మంచి అవకాశము, అందరూ కూడా గమనించాలి. మరి ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కి సంబంధించి జూనియర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి కొత్త బ్యాచ్ 9వ తారీఖు అయితే స్టార్ట్ అవుతుందండి. జాయిన్ అవ్వచ్చు. గ్రూప్ 2 ఫ్రీ మార్క్ టెస్ట్ 12వ తారీఖున అయితే ఉంటుందండి. అందరూ కూడా గమనించాలి. స్కాలర్షిప్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి ఇవన్నీ లింక్స్ వీడియో డిస్క్రిప్షన్లోనే ఉంటాయండి. ఓకేనా, ప్రతి ఒక్క లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఎవరైనా బ్యాచ్ తీసుకోవాలనుకున్న మన కోడ్ యూజ్ చేయండి ఫ్రెండ్స్, మీకు 10% డిస్కౌంట్ వస్తుంది. ఓకేనా, కంపల్సరిగా మన కోడ్ అనేది యూజ్ చేయాలి ఫ్రెండ్స్, RKT10. ఓకేనా, ఎవరు కూడా మర్చిపోవద్దు. నెక్స్ట్, వీకెండ్ మ్యారథాన్ పేరుతో మరి స్పెషల్ క్లాస్ సిరీస్ అయితే ఉంటుందండి. 11వ తారీఖు నుంచి 7 AM ఆన్వర్డ్స్. వీకెండ్ మ్యారథాన్ పేరుతో 12, 13వ తారీఖుల్లో కూడా కొత్త బ్యాచ్ అయితే ఉంటుందండి. మరి ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకోవడం వల్ల కంప్లీట్ సిలబస్ అనేది ఉంటుందండి. అన్లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్ట్లు, అన్లిమిటెడ్ PDF నోట్స్, డౌట్స్ క్లియరింగ్ మీద టాప్ ఎడ్యుకేటర్స్ అయితే ఇక్కడ మనము చూడవచ్చు. హ్యాండ్ రైజింగ్ ఆప్షన్ అనేది కూడా మనకు ఇక్కడ ఉంటుంది. మరి 1 year వచ్చేసి 9,350 యాక్చువల్గా, కానీ మన కోడ్ యూజ్ చేస్తే 8,415 రూపాయలకే కంప్లీట్గా కోర్స్ అయితే రావడము జరుగుతుంది ఫ్రెండ్స్. మంచి అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోండి. తప్పకుండా మన కోడ్ యూజ్ చేయాలి, RKT10. అలాగైతేనే మీకు ఈ ఆఫర్ అనేది అవైల్ అయితే అవుతుంది. ఎవ్రీథింగ్ ఇస్ సెట్. హలో ఎవ్రీవన్. సో గైస్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ అయితే చూడబోతున్నామండి. అంతకంటే ముందుగా అందరికీ కూడా ఒక చిన్న అప్డేట్ అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. సో మరి దీనికి తగ్గట్టుగా చాప్టర్ వైజ్ బిడ్ బ్యాంక్ అయితే మీకు అందజేస్తున్నామండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవారైతే తీసుకోవచ్చు. కేవలము 169 రూపీస్ మాత్రమే అండి. సో దీనికి సంబంధించినటువంటి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి మాకు కావాలి అనుకున్న వారు శాంపుల్ పేపర్ కూడా ప్రొవైడ్ చేస్తాను, అది చూసి మీరైతే తీసుకోవచ్చండి. చాలా చాలా బాగుంది. ఎందుకంటే మనకు బయట మార్కెట్లో దొరికే కంటే చాలా తక్కువ రేట్లో, అంతేకాకుండా ఇక్కడ చూడండి మీకు అన్నీ కూడా చాప్టర్ వైజ్గా బిట్స్ ఉంటాయండి. 1600+ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. కాబట్టి మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకేనా, లేట్ చేయకుండా వీడియో. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 12వ తారీఖు మార్చ్ 2022కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ని చూద్దాము. సో ఫ్రెండ్స్, ఈ కరెంట్ అఫైర్స్ మనకు రానున్నటువంటి APPSC ఎగ్జామ్స్కి, TSPSC ఎగ్జామ్స్కి, పోలీస్ ఎగ్జామ్స్కి, రైల్వే ఎగ్జామ్స్ కూడా చాలా పర్ఫెక్ట్గా యూస్ఫుల్ అవుతాయి. ప్రతిరోజు కూడా ఉచితంగా క్లాస్ అయితే ఉంటుందండి, 8 నుంచి 9 గంటల మధ్యలో. అంతేకాకుండా దీనికి సంబంధించినటువంటి టెస్ట్ కూడా ప్రతిరోజు అన్అకాడమీలో ఉచితంగా కండక్ట్ చేస్తూ PDF కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఫస్ట్ లింక్లో ఇస్తాను, ఫాలో అవ్వండి. ప్రతిరోజు రాత్రి 9:30 క్లాస్ ఉంటుంది. ఓకేనా, లేట్ చేయకుండా క్లాస్లోకి వెళ్దాం. అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ఇటీవల అణుభద్రతపై ఏ 2 దేశాల మధ్య ఉన్నత స్థాయి ప్రత్యేక సంభాషణ నిర్వహించింది? ఆప్షన్ సి, రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య. చూద్దాం. 10 మార్చి 2022న రష్యా మరియు ఉక్రెయిన్ మధ్య అణుభద్రతపై ఉన్నత స్థాయి ప్రత్యేక సంభాషణను ఏర్పాటు చేయడంలో IAEA విజయవంతమైందని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ డైరెక్టర్ జనరల్ చెప్పారు. ప్రత్యేక సంభాషణను ఏర్పాటు చేయడము. IAEA డైరెక్టర్ జనరల్ టర్కీలో రష్యా మరియు ఉక్రెయిన్ విదేశాంగ మంత్రులతో సమావేశం నిర్వహించారు. మరి ఉక్రెయిన్లో అణు రియాక్టర్ల స్థితి. IAEA ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ అండి. మరి దీని ప్రకారము ఉక్రెయిన్ యొక్క 15 అణు రియాక్టర్లలో 8 సాయుధ పోరాటం కొనసాగుతున్నప్పటికీ ఇప్పటికే పనిచేస్తున్నాయని, కొన్ని రియాక్టర్లు రష్యా ఆధీనంలోకి కూడా వచ్చాయని అన్నట్లుగా ఇక్కడైతే తెలుస్తుంది. నెక్స్ట్ వన్. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వము భవిష్యత్ 5G టెక్నాలజీ కోసం రాష్ట్ర బడ్జెట్లో ప్రాధాన్యత కల్పించారు? అంటే 5G టెక్నాలజీ కోసము నిధులు కేటాయించడం అయితే చూడవచ్చు. ఏ రాష్ట్రం అండి? ఆప్షన్ ఏ, కేరళ. ఆర్థిక మంత్రి KN బాలగోపాల్ సమర్పించిన కేరళ బడ్జెట్లో రాష్ట్ర IT రంగానికి ప్రాధాన్యత ఇవ్వబడింది. భవిష్యత్ 5G నెట్వర్క్లకు ప్రాధాన్యత ఇవ్వబడింది. అవలోకనము. మరి రాష్ట్రానికి 5G వ్యవస్థను తీసుకురావడానికి మరియు సేవా రంగంలో వేగంగా ముందుకు సాగడానికి కేరళ ప్రభుత్వము వేగవంతమైన చర్యలను ప్రారంభించనుంది. నెక్స్ట్, IT రంగంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి మరో ముఖ్యమైన ప్రకటనగా దీన్నైతే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్.
హిమాలయ లోయలో చార్ధామ్ ప్రాజెక్టు నిర్మాణం కోసము స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన హై పవర్ కమిటీకి అధ్యక్షుడిగా సుప్రీంకోర్టు ఎవరిని నియమించింది? ఆన్సర్ ఆప్షన్ సి జస్టిస్ ఏకే సిక్రీ. చూద్దాం. మొత్తం హిమాలయ లోయపై చార్ధామ్ ప్రాజెక్టు సంచిత మరియు స్వతంత్ర ప్రభావాన్ని అంచనా వేసే హై పవర్డ్ కమిటీ చైర్పర్సన్గా ఏకే సిక్రీని సుప్రీంకోర్టు పేర్కొంది. మరి 2019లో ప్రొఫెసర్ రవి చోప్రాను హెచ్పిసి చైర్పర్సన్గా సుప్రీంకోర్టు నియమించింది. అయితే కమిటీ చైర్మన్ పదవికి ప్రొఫెసర్ రవి చోప్రా చేసిన రాజీనామాను న్యాయమూర్తులు డివై చంద్రచూడ్ మరియు సూర్యకాంత్లతో కూడిన ప్యానెల్ ఆమోదించింది. జనవరిలో అతను వైదొలగాలని అభ్యర్థించారు. నెక్స్ట్ వన్. ప్రొఫెసర్ చోప్రా రాజీనామా తర్వాత పర్యావరణ ఫిర్యాదులు మరియు ఇతర విషయాలను పరిష్కరించడానికి గతంలో చార్ధామ్ ప్రాజెక్ట్ పర్యావరణం కమిటీకి చైర్మన్గా న్యాయస్థానము నియమించినందున ఏకే సిక్రీ చైర్పర్సన్గా కొత్తగా నియమితులయ్యారు. ఓకే. నెక్స్ట్ వన్. తేయాకు కార్మికుల కోసము ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యమంత్రి చాశ్రామి కళ్యాణ్ ప్రకల్ప అనేటువంటి ప్రత్యేక పథకాన్ని ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి త్రిపుర. తేయాకు కార్మికుల కోసము త్రిపుర ప్రభుత్వము ముఖ్యమంత్రి చాశ్రామి కళ్యాణ్ ప్రకల్ప అనేటువంటి ప్రత్యేక పథకాన్ని ప్రకటించింది. ప్రత్యేక పథకము త్రిపురలోని 7,000 మంది తేయాకు తోటల కార్మికులను సామాజిక భద్రతా పరిధిలోనికి తీసుకురావడానికి ఒక ముందడుగు. మరి దీని అమలు కోసము 85 కోట్ల రూపాయలు కేటాయించారండి. ఈ ప్రత్యేక పథకము తేయాకు తోటల కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం ద్వారా పొందవలసిన సౌకర్యాలను ఏకీకృతం చేయడం ద్వారా గృహాలు, రేషన్లు మరియు ఆర్థిక సహాయాన్ని అయితే నిర్ధారిస్తుంది. నెక్స్ట్ వన్. కేంద్ర చిన్న మధ్య తరహా పరిశ్రమల కేంద్ర మంత్రి అయినటువంటి నారాయణ్ రాణే ఇన్నోవేటివ్ స్కీమ్ ఇంక్యుబేషన్, డిజైన్ మరియు ఐపీఆర్ అలాగే నూతనంగా ప్రారంభించిన హ్యాకథాన్ పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ అండి ఐడియా హ్యాకథాన్ 22. ఎంఎస్ఎంఈ కోసము కేంద్ర మంత్రి నారాయణన్ రాణే ఎంఎస్ఎంఈ ఇన్నోవేటివ్ స్కీమ్ అలాగే ఎంఎస్ఎంఈ ఇండియా హ్యాకథాన్ 2022ని ప్రకటించారు. ఈ సందర్భంగా శ్రీ రాణే మాట్లాడుతూ ఆత్మనిర్భర్ భారత్లో ఎంఎస్ఎంఈలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాలు కొత్త వ్యాపారాలను ప్రారంభించడంలో వ్యవస్థాపకులకు సహాయపడతాయని ఆయన పేర్కొన్నారు. స్వీడన్లోని గోథెన్బర్గ్ విశ్వవిద్యాలయంలోని వి.డెమ్ ఇన్స్టిట్యూట్ ఇటీవల విడుదల చేసిన ప్రజాస్వామ్య నివేదికలో భారతదేశ స్థానము ఆప్షన్ ఏ 93. ప్రజాస్వామ్య నివేదిక యొక్క తాజా ఎడిషన్ను స్వీడన్లోని గోథెన్బర్గ్ విశ్వవిద్యాలయంలోని వి.డెమ్ ఇన్స్టిట్యూట్ ఇటీవల విడుదల చేసింది. మరి ఈ అధ్యయనానికి ప్రజాస్వామ్య నివేదిక 2022 స్వయం కృతాపరాధము స్వభావాన్ని మారుస్తుందా అనేటువంటి శీర్షికతో పొందుపరచబడింది. లిబరల్ డెమోక్రటిక్ ఇండెక్స్ LDIలో వారి స్కోర్ ఆధారంగా దేశాలను 4 పాలనా రకాలుగా నివేదిక వర్గీకరిస్తుంది. లిబరల్ డెమోక్రసీ, ఎలక్టోరల్ ఆటోక్రసీ మరియు క్లోజ్డ్ ఆటోక్రసీ అనేటువంటి అంశాలను అయితే పరిగణలోనికి తీసుకున్నారు. మరి టాప్ 5 కంట్రీ చూసినట్లయితే స్వీడన్, డెన్మార్క్, నార్వే, కోస్టారికా, న్యూజిలాండ్. మరి భారతదేశ స్థానము 93. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల ఏ ఆన్లైన్ బ్యాంకింగ్ వ్యవస్థలో నూతన కస్టమర్ల ఆన్ బోర్డింగ్ను నిలిపివేయాలని ఆదేశించింది? ఆప్షన్స్ అండి పేటిఎం పేమెంట్స్ బ్యాంక్. చూద్దాం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెంటనే అమల్లోకి వచ్చేలా కొత్త కస్టమర్ల ఆన్ బోర్డింగ్ను నిలిపివేయాలని పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ను ఆదేశించింది. బ్యాంక్ తన ఐటీ సిస్టంపై సమగ్ర సిస్టమ్ ఆడిట్ నిర్వహించడానికి ఐటీ ఆడిట్ సంస్థను నియమించాలని కూడా ఆదేశించింది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949లోని సెక్షన్ 35A ప్రకారము ఆర్బీఐ తన అధికారాలను వినియోగించుకుని ఈ నిర్ణయం అయితే తీసుకుంది. ముఖ్య విషయాలు: ఆర్బీఐ తన ఐటీ సిస్టమ్ యొక్క సమగ్ర సిస్టమ్ ఆడిట్ను నిర్వహించడానికి ఐటీ ఆడిట్ సంస్థ నియమించాలని పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ సూచించింది. మరి ఆడిట్ ముగిసిన తర్వాత ఆర్బీఐ ఐటీ ఆడిటర్ల నివేదికలను సమీక్షిస్తుంది మరియు నివేదికల ఆధారంగా కొత్త కస్టమర్లను ఆన్బోర్డింగ్ చేయడానికి అనుమతి మంజూరు చేస్తుంది లేదా సమీక్షిస్తుంది. నెక్స్ట్ వన్. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా నూతన చైర్మన్గా నియమితులైన అధికారి ఎవరండి? ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్, దేబాశిష్ పాండా. వివరాలు చూద్దాము. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్గా దేబాశిష్ పాండా నియమితులయ్యారు.
అతను మాజీ ఆర్థిక సేవల కార్యదర్శి సుభాష్ చంద్ర కుంతియా పదవీ కాలము పూర్తి చేసిన 2021 మే నుండి IRDAI చైర్మన్ పదవి ఖాళీగా ఉంది. మరి ఆంధ్రప్రదేశ్ కేడర్కు చెందిన 1987 బ్యాచ్ IAS అధికారి అయిన పాండా 2 ఏళ్ల పని తర్వాత ఈ ఏడాది జనవరిలో ఆర్థిక సేవల కార్యదర్శిగా పదవి విరమణ చేశారు. నెక్స్ట్ వన్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా భారతదేశంలోని మొట్టమొదటి పాఠశాల, ఏం పాఠశాల అండి? డ్రోన్ పాఠశాల. ఇక్కడ మిస్ అయింది ఇది. డ్రోన్ పాఠశాల ఎక్కడ ప్రారంభించారు? డ్రోన్ పాఠశాల అండి. చూద్దాం. ఆప్షన్ సి గ్వాలియర్. మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో తొలి డ్రోన్ పాఠశాలను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మరియు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సంయుక్తంగా ప్రారంభించారు. ఈ డ్రోన్ పాఠశాల మధ్యప్రదేశ్లోని వివిధ నగరాలలో ప్రారంభించాలని భావిస్తున్న 5 డ్రోన్ పాఠశాలల్లో ఒకటి. మిగిలిన 4 నగరాలు భోపాల్, ఇండోర్, జబల్పూర్ మరియు సత్నా. మొదటిది మాత్రము మనమైతే గుర్తుంచుకోవాలి, గ్వాలియర్. మరి పాఠశాల గురించి, గ్వాలియర్లోని ఈ డ్రోన్ స్కూల్ మధ్యప్రదేశ్కు యువతను సాంకేతికతతో అనుసంధానించడం ద్వారా ముందుకు సాగడానికి మార్గం సుగమం చేయడమే కాకుండా ఉపాధి అవకాశాలను కూడా పెంచుతుంది. ఈ పాఠశాల గ్వాలియర్తో పాటు మధ్యప్రదేశ్ పురోగతిలో ఒక మైలురాయిగా నిరూపిస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్, 2021 సంవత్సరానికి ఎయిర్పోర్ట్ సర్వీస్ క్వాలిటీ సర్వేలో ఎయిర్పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ ద్వారా భారతదేశం నుంచి పరిమాణము మరియు ప్రాంతాల వారీగా ఉత్తమ విమానాశ్రయాలుగా దేశంలో ఎన్ని విమానాశ్రయాలు చోటు సాధించాయి? ఎన్నండి? ఆప్షన్ సి 6. చూద్దాం అవేంటో. 2021 సంవత్సరానికి ఎయిర్పోర్ట్ సర్వీస్ క్వాలిటీ సర్వే ఎయిర్పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ ద్వారా భారతదేశం నుంచి 6 విమానాశ్రయాలు మరి పరిమాణము వారీగా ప్రాంతాల వారీగా ఉత్తమ విమానాశ్రయంలో చోటు సాధించాయి. మరి వార్షిక ప్రయాణికుల ట్రాఫిక్ ఆధారంగా వివిధ వర్గాలలో ఆసియా పసిఫిక్ ప్రాంతము ఏసిఐ ఎయిర్పోర్ట్ సర్వీస్ క్వాలిటీ అవార్డు కస్టమర్ అనుభవంలో విమానాశ్రయ శ్రేష్టతను గుర్తించడానికి ప్రయాణికుల సౌకర్యాలకు సంబంధించిన 33 పారామితులను పరిగణలోనికి తీసుకుంటుంది. నెక్స్ట్, 6 భారతీయ విమానాశ్రయాలు ఏంటండి? వర్గం సంవత్సరానికి 40 మిలియన్లకు పైగా ప్రయాణికులకు ఛత్రపతి మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయము ముంబై వరుసగా 5వ స్థానం అయితే ఇందులో చోటు పొందింది. తర్వాత ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయము న్యూఢిల్లీ వరుసగా 4వ సంవత్సరం కూడా చోటు పొందినట్లుగా తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్, ప్రపంచ ప్రఖ్యాత గోల్ఫ్ క్రీడాకారుడు ఈ క్రింది వారిలో ఎవరు అధికారికంగా వరల్డ్ గోల్ఫ్ హాల్ ఆఫ్ ఫేమ్లోకి ప్రవేశించారు? ఆప్షన్ ఏ టైగర్ వుడ్స్. ప్రసిద్ధ గోల్ఫ్ క్రీడాకారుడు టైగర్ వుడ్స్ అధికారికంగా వరల్డ్ గోల్ఫ్ హాల్ ఆఫ్ ఫేమ్లో ప్రవేశించాడు. రిటైర్డ్ PGA టూర్ కమిషన్ టీమ్ ఫిన్ చెమ్ US ఉమెన్ ఛాంపియన్ సూసీ మాక్స్వెల్ బెర్నింగ్ మరియు US ఉమెన్స్ అమెచ్యూర్ ఛాంపియన్ మరియు గోల్ఫ్ కోర్స్ ఆర్కిటెక్ట్గా గుర్తింపు పొందిన మారియాన్ హోలింగ్స్తో కలిసి 2022 తరగతిలో భాగంగా 46 ఏళ్ల వుడ్స్ అంతస్తుల హాల్లోకి ప్రవేశించారు మరణానంతరము. ఓకే, నెక్స్ట్ వన్, అడిషనల్ క్వశ్చన్స్. 2022 సంవత్సరంలో లోక్సభ సెక్రటేరియట్ మరియు యువజన వ్యవహారాల మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ద్వారా నేషనల్ యూత్ పార్లమెంట్ ఫెస్టివల్ని ఏ ఎడిషన్ నిర్వహించబడింది? ఆప్షన్ బి అండి 3వది. ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ భారతదేశంలోని మొట్టమొదటి పూర్తిగా మహిళా యాజమాన్యంలోని పారిశ్రామిక పార్క్ ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఆప్షన్ సి తెలంగాణ. RBI చట్టము 1934లోని ఏ సెక్షన్ల ప్రకారము నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ ఆల్ ఇండియా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్గా RBI నియంత్రిస్తుంది మరియు పర్యవేక్షిస్తుంది? ఏ సెక్షన్ ప్రకారం అండి? ఆప్షన్ ఏ సెక్షన్ 45L మరియు 45N. ప్రపంచ కిడ్నీ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ రోజున నిర్వహిస్తారు? ఆప్షన్ డి మార్చ్ 2వ గురువారము. రెండో ఆడపిల్ల పుట్టినప్పుడు మహిళలకు 5,000 రూపాయల ఆర్థిక సహాయం అందించేందుకు కౌశల్య మాతృత్వ యోజన పేరుతో పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రము? ఆప్షన్ సి ఛత్తీస్గఢ్. ప్రస్తుత అధ్యక్షుడు మూన్ జే ఇన్ స్థానంలో దక్షిణ కొరియా కొత్త అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి యున్ సుక్ యేల్. పశ్చిమ బెంగాల్లో బిల్డింగ్ స్టేట్ కెపాసిటీ ఫర్ ఇంక్లూజివ్ సోషల్ ప్రొటెక్షన్ ప్రాజెక్టు కోసము వరల్డ్ బ్యాంక్ ఎంత మొత్తంలో రుణాన్ని ఆమోదించింది? ఇది రాష్ట్రంలోని పేద మరియు బలహీన వర్గాలకు సామాజిక రక్షణ సేవలను యాక్సెస్ చేయడానికి ఉద్దేశించబడింది. ఆప్షన్ ఏ USD 125 మిలియన్స్.
రాష్ట్రంలో మహిళా వ్యవస్థాపకతను ప్రోత్సహించేందుకు మాతృశక్తి ఉదయమిత పథకాన్ని ఏ రాష్ట్రము ప్రారంభించింది? ఆప్షన్ డి హర్యానా. అనేక దేశాల్లో నో స్మోకింగ్ డేను సంవత్సరంలో ఏ రోజున పాటిస్తారు? ఆప్షన్ సి మార్చి 2వ బుధవారము. వృత్తిపరమైన రంగంలో తిరిగి చేరాలనుకునే పట్టణ విద్యావంతులైన మహిళల కోసము హౌస్ వర్క్ ఇన్ వర్క్ కార్యక్రమాన్ని ఏ బ్యాంకు ప్రారంభించింది? ఆప్షన్ బి యాక్సిస్ బ్యాంక్. డైలీ జీకే క్వశ్చన్ సిరీస్. మహాత్మా గాంధీ హాజరైన తొలి భారతీయ జాతీయ కాంగ్రెస్ ఎక్కడ జరిగింది అంటే ఆప్షన్ 1 అండి హాజరైనటువంటిదండి 1901 కలకత్తాలో హాజరు కావడం జరిగింది. కానీ అధ్యక్షత వహించింది మాత్రము 1924 బెల్గాం. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరైన జత. ఆప్షన్ 4 పైవన్నీ సరైనవి. గాంధీజీ తల్లి పుతిలీ భాయ్, గాంధీజీ తండ్రి కరమ్చంద్ గాంధీ, గాంధీజీ భార్య కస్తూరిబా గాంధీ గారు. క్రింది వాటిలో సరికాని జత. ఆప్షన్ 1 అనేది సరికాదండి. సరిహద్దు గాంధీ సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ అనేది తప్పు. సరిహద్దు గాంధీ ఎవరండి? సో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంపార్టెంట్ క్వశ్చన్. దక్షిణాఫ్రికా గాంధీ నెల్సన్ మండేలా, కేరళ గాంధీ కె కేలప్పన్, తెలంగాణ సరిహద్దు గాంధీ సర్దార్ జమలాపురం కేశవరావు. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. మరి భారతదేశ సరిహద్దు గాంధీ ఎవరు అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియచేయండి. సో క్విట్ ఇండియా మూమెంట్లో భాగంగా భారతదేశం యొక్క వాయువ్య సరిహద్దులో వీరైతే పోరాటం చేయడం అయితే జరిగింది. ఓకే, నెక్స్ట్ వన్. భారతదేశ స్వతంత్రోద్యమ చరిత్రలో గాంధీ యుగంగా పిలిచేటువంటి కాలం ఏది? గాంధీ యుగం 1920 to 1947. సహాయ నిరాకరణోద్యమ కాలం నాటి చౌరా చౌరీ ఘటన కాలంలో బ్రిటిష్ వైస్రాయ్ ఎవరు? ఆప్షన్ 3 అండి లార్డ్ రీడింగ్. క్రింది వాటిలో సరికాని జత ఏది? ఆప్షన్ 4 అండి యంగ్ ఇండియా పత్రిక అనిబీసెంట్ అనేది సరికాని జత అండి. ఇండియన్ ఒపీనియన్ పత్రిక గాంధీజీ, నేషనల్ హెరాల్డ్ పత్రిక జవహర్లాల్ నెహ్రూ, ముగ్ నాయక్ పత్రిక డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఓకే, అందరూ కూడా గమనించాలి. నెక్స్ట్, గాంధీ చలనచిత్ర దర్శకుడు ఎవరు? ఆప్షన్ 1 రిచర్డ్స్ అటెన్బరో. ప్రవాస భారతీయ దివాస్ ఏ రోజున నిర్వహిస్తారంటే జనవరి 9. ఓకే, ఇంపార్టెంట్. గాంధీజీ గుడి ఎక్కడ కట్టించారు? ఆప్షన్ 3 అండి చిట్యాల తెలంగాణ ప్రాంతంలో గాంధీజీకి గుడి. ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొనని వారిని గుర్తించండి క్రింది వారిలో. ఎవరండి? ఆప్షన్ 2 అండి గోపాలకృష్ణ గోఖలే గారు పాల్గొనలేదండి. రాణి గైడిన్లు, ఎర్నేని సుబ్రహ్మణ్యము, అబ్బాస్ టబ్జీ గారు కూడా పాల్గొన్నారు. సో గైస్, ఇదండి మరి ఈ రోజుకు సంబంధించిన క్లాస్. మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.